రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఒక చర్చిలో ఒక ఆవిడ ఇక్కడుండి అక్కడ, అక్కడుండి ఇక్కడ, ఇలాగ ప్లేస్ మారుతూ ఉందంట. పాస్టర్ గారు ఫస్ట్ వీక్ చూశారు, ఓహో ఫ్యాన్ కాళ్ళు తగలట్లేదేమో, అందుకొరకే ఈ మనిషి ఇక్కడుండి అక్కడ, అక్కడుండి ఇక్కడ, ఇలాగ ప్లేస్ మారుతూ ఉందో ఏమనుకొని వదిలేశాడు. మరలా నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడ ఫస్ట్ పాట పాడుతున్నప్పుడేమో ముందు కూర్చుంటుందంట, మరలా ప్రభురాత్రి బల్లప్పుడేమో వెనకాల వెళ్ళి కూర్చుందంట, తర్వాత కీర్తన వివరించేసరికి మధ్యలో వెళ్ళి కూర్చుందంట. దేవుని యొక్క వాక్యం, దైవజనుడు వాక్యం చెప్పేసరికి మరలా వెనకాల వెళ్ళి కూర్చుంటుందంట. ఆవిడకి ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో, అనారోగ్య సమస్య ఉందేమో, అందుకొరకే ఈ మనిషి ఇక్కడ అక్కడ కూర్చుంటుందా ఉందని పెద్దగా పాస్టర్ గారు పట్టించుకోలే. మరలా నెక్స్ట్ వీక్ కూడా అదే చేస్తుంది. ఆవిడే కాదు, ఆవిడతో పాటు కొంచెం మంది ఇలాగే అటు ఇటు తిరుగుతా, ఆరాధనలో క్రమం లేకుండా ఇక్కడ కూర్చోటం అక్కడ కూర్చోటం, తిరుగుతా, లేటుగా వస్తూ పరిగెత్తుతా, తర్వాత కొంచెంమంది ఏమో చర్చిలో కోట్లాడుతా, కొన్ని రోజులు ఒకరిని ప్రేమించడం, వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇంకొకరిని ప్రేమించటం, వాళ్ళ దగ్గర వీళ్ళు మాటలు చెప్పటం, వీళ్ళ దగ్గర వాళ్ళు మాటలు చెప్పటం, ఇవన్నీ పాస్టర్ వింటూ ఉన్నాడంట. ఒకరోజు మైక్లో కోపం వచ్చి, ఏంటి కోతిలాగా మీరు, నేను 3 వారాల నుండి చూస్తున్నాను, ఒకరేమో ఇక్కడుండి అక్కడ, అక్కడుండి ఇక్కడ, ఈ కోతి చెట్టు ఆ చెట్టు నుండి ఈ చెట్టుకు జంప్ అయినట్టుగా కొంచెంమంది ఒక వారం ఈ చర్చిలో, కొంచెంమంది ఇంకొక చర్చిలో, కొన్ని ఒక వారం ఇలాగ కోతిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అని, ఈ కోతి శాస్త్రంలా వద్దు, మీరు మర్యాదగా విశ్వాసిగా ఉండండి చెప్పి కేకలు పెట్టాడంట. వాస్తవానికి వారు చర్చ్ చుట్టూ కోతులు, ఈ కోతులన్నీ విని పాస్టర్ గారి మీదకు గొడవకి వెళ్ళారంట. ఎవరు? కోతులు. ఏమయ్యా పాస్టర్ అయ్యా, మమ్మల్ని ఉండి ఉండి ఈ పాడైపోతున్న మనుషులను మాకు పోల్చావే ఏంటి? మేమెక్కడ వాళ్ళెక్కడ, వాళ్ళు బ్రతుకేంటి మా బ్రతుకేంటి అని పాస్టర్ గారు గొడవకి వెళ్తే, ఇది ఏంటి పాస్టర్ గారు అన్నారంట, మీరెక్కడ నేను ఎక్కడ, నేను మాట వరుసకు కోతులు అన్నాను కానీ
మీకెందుకు అంత కోపం వచ్చిందంటే, వినయ పాస్టర్ అయ్యా, మీ విశ్వాసులు వాక్యం వినటం అంటకు వింటారు, కానీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరికి ఎంతెంత దేశం ఉందో, కోపం ఉందో, ఈర్ష్య ఉందో అడుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మా దగ్గర అటువంటి ఈర్ష్య లేదు, గొడవ లేదు. మీ వాళ్ళకంటే మేమే బెటర్. మేము ఎప్పుడు కొట్టుకోము. ఒకరు అట్టిపళ్ళు, ఎవరైనా ఒక అట్టిపళ్ళు విసిరితే ఇంకొకరు నాకు వేస్తే ఇంకొకరు పట్టుకుని పోతే నేను వెండాడి కొట్టి మరలా తెచ్చుకోము. మరలా ఇంకొకరు మాకు ఎవరైనా దయ చెప్తారని చెప్పి అలా రోడ్లో కాసుకుంటూ ఉంటాం. కానీ మీ వాళ్ళు అలా కాదు. విశ్వాసుల కుటుంబంలో వెళ్ళి చూడు, భోజనం దగ్గర చూడు, ఎలా కొట్టుకుంటున్నారో చూడు, చికెన్ ముక్కలకి ఎలా కొట్టుకుంటున్నారో చూడు, ఎలా తిట్టుకుంటున్నారో చూడు. ఇంకొకటి చెప్పనా పాస్టర్ అయ్యా, మీ చర్చికి అయితే వస్తారు కానీ కొంచెం మంది వాళ్ళు తాగుతారు, మేము తాగము. మాకు తాగుడు అలవాటు లేదు. మేం బెటరా లేకపోతే మేము విశ్వాసులు బెటరా చెప్పు. మమ్మల్ని ఎందుకు, మీ విశ్వాసులతో మమ్మల్ని ఎందుకు పోల్చావు? అదిగో అక్కడ ఉన్నాడు చర్చిలో, వాడు నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా సిగరెట్ మానలా. మా జాతిలో ఎవ్వరికి సిగరెట్ అలవాట్లేదు. ఒక్కడైనా మేము విశ్వాసులు ప్రూవ్ చేయమను, మేము సిగరెట్ తాగినట్టుగా ప్రూవ్ చేయమను. మేము ఫంక్షన్కు తాగము, స్పెషల్ అకేషన్కు తాగము, నార్మల్గా కూడా తాగము. మాలో ఉన్న బెస్ట్ క్వాలిటీలు ఈరోజు మనుషుల్లో లేరు. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాం, మమ్మల్ని పొరపాటున కూడా మీ విశ్వాసులకు పోల్చవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చేలేండి ఆ కోతులంతా. ఇదలా ఉంది స్టోరీ. సరే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు బెటరా, కోతులు బెటరా చెప్పండి. అరే, ఇద్దరు అన్నందమ్ములు, వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు. వాడిని చొక్కాయి పట్టుకోవటం, కొట్టడం, తిట్టడం, ఆడి తిరగబడటం. ఇంట్లో నలుగురు ఉంటే ఒక్క తండ్రి పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు ఎలా కొట్టుకొని చస్తున్నారు. చిన్నవాళ్ళు అంతే, పెద్దలు కూడా అంతే. పెద్దలు అంతే ఏకదాటిగా కత్తులతో పొడుచుకుంటున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తమ్ముడి మీద అన్నయ్య కేసు, అన్నయ్య మీద తమ్ముడు కేసు, అక్క మీద చెల్లి కేసు, నా ఆస్తులను అపహరించారని. నేను అడుగుతాను, చెప్పండి, ఏ కోతులకు ఏ పక్షులకు కోర్టు ఉందో చెప్పండి నాకు. అవి కూడా దేవుని చేత సృష్టించబడ్డాయి. ఇంకా నువ్వు బెటర్ వేలు సృష్టించబడ్డావు. కానీ కోతులకి ఎక్కడ కోర్టు, కోతులకి ఎక్కడ పోలీస్ స్టేషన్, పక్షులకి ఎక్కడ పోలీస్ స్టేషన్, కోర్టు ఎక్కడ ఉంది? ఎక్కడైనా కోతులకి జైలు ఉన్నాయా? పక్షులకి జైలు ఉందా? కానీ ఇప్పుడున్న జైలు సరిపోవట్లేదంట, తెలుసా మీకు? ఇప్పుడున్న జైలు సరిపోవట్లేదంట దేశంలో. ఇంకా కొత్త జైలు కట్టాలని ప్లాన్లో ఉంది ప్రభుత్వం. నేరాలు పెరిగిపోతున్నాయి, అన్యాయ అక్రమాలు పెరిగిపోతున్నాయి. కానీ పక్షుల్లో లేవు, జీవరాశుల లేదు, జంతువులు లేదు. ఈరోజు నువ్వు ఇంకా నేర్చుకోవాల్సి ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోబాకు. నీ స్టాండర్డ్ బట్టి చూస్తే ప్రాథమిక ఆత్మీయ స్థితిలో ఉన్నారు మీరు. బోధకులుగా ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇంకా పశు పిల్లల వలె ఉన్నారు. ఆత్మీయ జీవితంలో మీ వయసు అయితే ఎదిగింది, కానీ వయసులో అయితే పెద్దవాళ్ళుగా ఉన్నారు. కానీ మీ యొక్క మైండ్ కానీ మీ ఆత్మీయ స్థితి కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే పశు పిల్లల వలె ఉన్నారు. దీన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. అరే, నాకు విచిత్రంగా ఉందండి. నోరు లేని జీవుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. ఇది ఎవరో చెప్పింది కాదు. కొండ ప్రసంగంలో 3 రోజుల పాటు ప్రసంగాలు కొనసాగుతుంది. యేసు ప్రభు ప్రసంగాలు ఒక్కొక్క అంశంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ధనికుల గురించి మాట్లాడుతున్నాడు, దీనుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రార్థనా పరులకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. 5 అధ్యాయం నుండి ప్రారంభించబడుతుంది. 5, 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు
రోజుకు ఒక ప్రసంగం, యేసుప్రభు చేసిన ప్రసంగం యొక్క షార్ట్ నోట్స్ అన్నమాట. ఒకరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ 3 రోజుల ఒకరోజు నోరు లేని జీవుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఈ లోకంలో నోరు లేని జీవి ఏదంటే పక్షులు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 6 వర్స్ 26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడుడి అంటే చూడటం కాదు. ద గ్రీక్ వర్డ్లో ఏమని రాయబడి ఉందంటే లర్న్. ఇంగ్లీష్లో ఏమని ఉందో కన్సిడర్ అబౌట్ ద బర్డ్స్. యూ విల్ నో ద కన్సర్న్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఆన్ యూ. లుక్ అట్ బర్డ్స్, లర్న్ ఫ్రమ్ బర్డ్స్. పక్షుల ద్వారా నేర్చుకోండి. Go and sit before the birds because he is carrying my life. So she might not teach some truth in your life. It may not teach all the truth, but it can teach some truth to you. పక్షుల దగ్గరికి వెళ్ళి చూడండి, నేర్చుకోండి. చూడండి మీన్స్ నేర్చుకోండి. నీ జీవితానికి ఏమైనా నేర్చుకోవాల్సినవి, కావాల్సినవి ఈ యొక్క పక్షుల దగ్గరకు ఉందేమో చెప్పి ఆలోచించండి అంటున్నాడు. నాకు విచిత్రంగా ఉంది. ఎందుకు యేసుప్రభు అలా చెప్పాడు? యేసుప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చెప్పండి రాయించాడు. యేసుప్రభు చెప్పిందంతా రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే అలా రాస్తే కనుక పెద్ద పుస్తకం తయారైపోతుంది. మనం మొయలేము. ఇంకా లోకం పట్టజాలదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేసిన కార్యాన్ని కానీ, ఆయన ఉపదేశించిన కార్యాన్ని కానీ రాయాలంటే రాస్తే కనుక ఈ లోకం పట్టజాలదంట. యేసుప్రభు వారు 1,00,000 అద్భుతాలు చేస్తే, 1,00,000 ప్రసంగాలు చేస్తే దాంట్లో మనకు పరిశుద్ధాత్మ రాసింది ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఎన్నో వందల ప్రసంగాలు, వందల టీచింగ్ ఉండగా, యేసుప్రభు పలికిన ఆ టీచింగ్ ఉండగా వాటిలో కొన్నిటి రాశాడు. ఆ కొన్నిట్లో ఏ మాట కూడా యేసుప్రభు చెప్పిన ఏ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే గో అండ్ లెర్న్ ఫ్రమ్ బర్డ్స్. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీ లైఫ్ స్టైల్ అప్పుడైనా మారుతుందేమో, మీ జీవన విధానం అప్పుడైనా మారుతుందేమో, మీ బ్రతుకు అప్పుడైనా మారుతుందేమో. గో అండ్ లెర్న్ ఫ్రమ్ ద బర్డ్స్. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఈరోజు నాకు ఈ స్వరం వినపడింది. చాలాసేపు కూర్చున్నాను, ప్రార్థనలో కూర్చున్నాను, మరుగుతా ఉన్నాను. సిలువలో కార్చిన కార్యాలు గుర్తుకొచ్చాయి. యేసుప్రభు చెప్పిన 3 ఇల్లు గురించి, ఇసుకతో కట్టబడిన ఇల్లు, బండతో కట్టబడిన ఆ ఇల్లు గురించి కూడా నా మైండ్లో వస్తూ ఉంది. కానీ స్వరం ఒకటి వినపడాను, ఇదే లుక్ అట్ ద బర్డ్స్. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నీ సంఘాన్ని వెళ్ళి చెప్పు, పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఈ పాటకు మీరు నేర్చుకొని ఉండాలి. అందుకొరకే క్రైస్తవులకు చదువు ఉండాలి. మినిమం ఈ దినాలు ఇంటర్మీడియట్ అయినా చదివి ఉండాలి. మినిమం, నేను చెప్పేది మినిమం. నీకు చదువు జ్ఞానం ఉండాలి. అప్పుడే ఈ బైబిల్ ఉన్న విషయాలను, ఎందుకంటే ఇంగ్లీష్లో ఒకలాగా ఉంటుంది, దీనిలో ఒకలాగా ఉంటుంది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. గో అండ్ లెర్న్ ఫ్రమ్ బర్డ్స్. లుక్ అట్ ద బర్డ్స్. పక్షులను చూడండి.
తన బాధను ఇతర పక్షులకు చెప్పలేని నోరు లేని జీవులు లోపల తన బాధను లోపల పెట్టుకొని కేవలం దేవుని వైపు చూస్తూ దేవుడు కనుకరిస్తే తప్ప తన ఒంటిలో ఉన్న నొప్పిని బాధను తొలగించడం కష్టం. మీకు తెలుసా, పక్షులకు జ్వరం వస్తాయి. పక్షులకు జ్వరం వస్తాయి. పక్షులకు విరోచనాలు వస్తాయి. విరోచనాలు వస్తాయి. తినకుండా తింటే పక్షులు కూడా విరోచనాలు వస్తాయి. నిమోనియా కూడా వస్తుందంట. ఏమొస్తాయి చెప్పండి? కుక్కలకు నిమోనియా వస్తాయి, పక్షులు కూడా నిమోనియా వస్తాయంట. దాదాపు మనుషులకు వచ్చే రోగాలు పుండు వస్తాయి. పక్షులకు పుండు వస్తే నీలాగా హాస్పిటల్ పేర్లన్నీ దానికి తెలియదు, స్పెషలిస్ట్ పేర్లన్నీ తెలియదు. నీకు దేవుని పేరు తెలుసో తెలియదు, కానీ ఈ రాజమండ్రిలో ఉన్న అందరు డాక్టర్ పేర్లు నీకు తెలుసు. అంత ఫేమస్ మీరు. కిడ్నీ డాక్టర్ ఎక్కడ ఉన్నాడో టవల్ కట్టేసి పంపించినా కూడా నువ్వు వెళ్ళిపోతావు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ, అలాగా ఒక 10 పేర్లు చెప్పమంటే రాదు. అంతెందుకు, ఈ బైబిల్ అంతా తెలియకపోయినా బైబిల్లో ఉన్న 66 నామాలు, 66 పేర్లు, బైబిల్లో ఉన్న 66 గ్రంథాల పేరు చెప్పమంటే అది కూడా విశ్వాసులకు తెలియదు. మీరేం విశ్వాసులు అంటే? దేవుడి మీద ప్రేమ ఉంటే ఈ పాటుకి ఆ 66 గ్రంథాల పేరు మీకు వచ్చును. 66 గ్రంథాలు మీరు చదివి ఉంటారు. చాలామంది యొక్క భక్తి కేవలం స్వార్థం, బాగుపడటానికి కోసం చేసే భక్తి. ఈ భూ సంబంధంగా బాగుపడటానికి కోసం, భూ సంబంధంగా బాగుండాలని చేసే భక్తి మీ భక్తి. కష్టాలు వస్తే దేవుని వెతకటం, ఏ కష్టాలు లేకపోతే దేవుని వెతకకుండా కూర్చోవటం. ఖాళీగా కూర్చుంటే బాగున్నాం, ఇక్కడ ఉన్నది అక్కడ చెప్పి వాళ్ళ పేరు చెడగొట్టి వీళ్ళ పేరు చెడగొట్టి వాళ్ళ మీద నేరారోపణ చేస్తూ వీళ్ళ మీద నేరారోపణ చేస్తూ మరి నీకు జబ్బు రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? అందుకొరకు ఒంట్లో బాగలేదు, అందరికీ ఒక 2 రోజులు వస్తే 3 రోజులు వస్తే దగ్గు, కానీ నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నా ప్రియుడా, నీ ఆత్మవర్తనల ప్రకారం అన్ని విషయంలో వర్తిల్లుతావు. దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఎవరు నడుచుకుంటారో వాళ్ళు ఎప్పుడుగా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి దీర్ఘాయుష్ కలుగుతాయి. కొట్టెత్తుకి చెప్పట్లు కొట్టుతాడు పరిచయం. హల్లెలూయా. మంచివాడిని పొగుడుతూ ముందు పోనిచ్చి వెనకాల చెడ్డోడని నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడు మాత్రం అలా ఊరుకుంటాడు. నీ ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు దేవుడు కళ్ళు కట్టలేవు, ఆయన కళ్ళు మూయలేవు నువ్వు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పక్షుల దగ్గరికి వెళ్ళి తీసి చూసుకో. దానికి వైద్యుడు లేదు, హాస్పిటల్ మొగం తెలియదు, సొంత ఇల్లు లేదు, బ్యాంకులో అకౌంట్ లేదు, సెల్ఫ్ సేవింగ్ లేదు, కరెంట్ అకౌంట్ లేదు, సెల్ ఫోన్ లేదు. యేసుప్రభు ఏమో నీ కుటుంబ వైద్యుడు నేను అంటున్నాడు. నీకు కుటుంబ వైద్యుడు ఎవడు? డాక్టర్ రమేష్ గారు, సుశీలా మేడం గారు. కానీ బైబిల్లో ఏమంటున్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, యెహోవా రాఫా నేనే. ఆ యెహోవా రాఫా అనే మాటకు నీ కుటుంబ వైద్యుడు నేనే. కొట్టండి గట్టిగా చేపట్లు. వినండి. నంబర్ 2, పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పడం ద్వారా మనలను పక్షుల కంటే హీనంగా దేవుడు చూస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది. దానికి ముందు ఏమన్నాడంటే అదే కొండ ప్రసంగంలో ఎవరిని చూస్తే అయితే పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడో వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారా. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 13 and 16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో ప్రభు అంటున్నాడు, యు ఆర్ ద లైట్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు, ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగై ఉన్న నువ్వు ఉప్పుగా, లోకానికి ఉప్పుగా ఉన్న నువ్వు. ఉప్పు అంటే చాలా పెద్ద మీనింగ్ ఉంది దాంట్లో. ఉప్పు లేకపోతే ఎలాగైతే లోకం బ్రతకలేవో, ఈ లోకంలో మనుషులు బ్రతకలేరో
అలాగే దేవుని బిడ్డ అయిన, దేవుని అభిషేకం కలిగిన నువ్వు లేకుండా ఈ లోకం బాగుపడదు. కొట్టండి గట్టిగా. అది ఉప్పు అనే మాటకు అర్థం. యాజ్ ఐ ఆమ్ ఇంపార్టెంట్, యు ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దట్స్ ద మీనింగ్. వై గాడ్ కంపేర్ అస్ సాల్ట్. ద సాల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద మ్యాన్ కైండ్. మనల్ని దేవుడు దేనికి పోల్చాడంటే ఉప్పుకు పోల్చాడు. ఆ ఉప్పును చూసి అంటున్నాడు, ఆ వెలుగును చూసి, లోకానికి వెలుగు నువ్వే అని చెప్పిన యేసు ఆ వెలుగును చూసి అంటున్నాడు, ఇట్రా పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ యూ. ఐఎమ్ నాట్ హైలైటింగ్ ద బర్డ్స్ and making low. No. That's not meaning. నువ్వు పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నంత మాత్రము నిన్ను పక్షుల కంటే నేను హీనంగా చూడట్లేదు. అక్కడే అంటున్నాడు 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఆ 27 అంటున్నాడు, మీరు పక్షుల కంటే విశేషమైన వారు కాదా. యేసుప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ పక్షుల దగ్గరికి వెళ్ళి పక్షులను గమనించి చూడండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ మాట ఒక అర్థం ఏంటంటే, నువ్వు పక్షుల కంటే విశేషమైన వాడైనప్పటికీ, నీ లోకానికి ఉప్పు అయినప్పటికీ, లోకానికి వెలుగైనప్పటికీ, నీలో లేనిది కొన్ని ఎవరిలో ఉందంటే పక్షుల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి నేర్చుకోవటం తప్పు కాదు, వెళ్ళి నేర్చుకో. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళందరికీ ఆ నేచర్ని గమనించాను. అటువంటి నేర్చుకుంటున్న మనస్సు ఏ విశ్వాసకైతే ఉందో వాడు ఎప్పటికైనా యేసు పోలికలోనికి, యేసు ఒక రూపంలోనికి మార్పు చెంది యేసుతో ఉంటాడు పరలోకములో. గట్టిగా చెప్పట్లు. మనకు విద్యావంతులకు నోరిచ్చాడు యేసు ప్రభు. బైబిల్లో ఉంది, విద్యావంతుడు నోరేంటి? ఇంకా నేర్చుకోవాలి సార్, ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్, అది ఎలా సార్, ఇది ఎలా సార్ చెప్పి నేర్చుకుంటున్న మనసు ఎవరికి ఉంటుందంటే విద్యావంతులకు ఉంటాయి. ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథంలో, మనకు విద్యావంతుల యొక్క మనస్సుని ఇచ్చాడు, విద్యావంతుల యొక్క నోరు ఇచ్చాడు. నువ్వు సచ్చేదాకా, ప్రభు రాకలో ఎత్తపడేదాకా నేర్చుకుంటున్న మనస్సులో నువ్వు జీవించాలా. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేర్చుకుంటున్న మనసు నీకు కావాలా. ప్రార్థన చేస్తాను. ప్రభు అనేకులతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పక్షులకున్న జ్ఞానం ఈరోజు దయచేయండి ప్రభా. సమయానికి గురించిన తెలివి, సంబంధాలు అయ్యా, రిలేషన్షిప్ గురించిన తెలివి, ఫ్రెండ్షిప్ గురించిన తెలివి అయ్యా తండ్రి, తన జీవాన్ని కొనసాగించే గురించిన తెలివి ఇప్పుడే యేసు నామములో దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం కావాలయ్యా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా, నీ ప్రసన్నముతో నింపండి ప్రభా. దేవుని మహిమ ప్రతి ఒక్కరు తాకునగాక, దేవుని శక్తి ప్రతి ఒక్కరు తాకునగాక, దేవుని యొక్క వెలుగు ప్రతి ఒక్కరు తాకునగాక. ఈ జ్ఞానముతో శక్తితో వెలుగుతో నింపమని, అభిషేకించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్,
కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.